నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి. వెల్కమ్ టు మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వేర్ యువర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ జర్నీ బిగిన్స్. ఈరోజు మనం ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోయే ఒక అమేజింగ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. టెక్నాలజీ ప్రపంచం రోజు రోజుకి అన్బిలీవబుల్ స్పీడ్తో మారిపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా వినలేదు, కానీ ఇప్పుడు ఏఐ ప్రతి సెక్టార్లో రివల్యూషన్ తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫోకస్ చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే అది క్వాంటమ్ కంప్యూటింగ్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీస్ ఎంత వేగంగా గ్రో అవుతున్నాయో మనందరికీ తెలుసు. కానీ రాబోయే 10 to 20 ఇయర్స్లో ప్రపంచాన్ని రివల్యూషనైజ్ చేయబోయే టెక్నాలజీగా క్వాంటమ్ కంప్యూటింగ్ను ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇమాజిన్ చేయండి, ప్రస్తుతం సూపర్ కంప్యూటర్స్ కూడా ఇయర్స్ పట్టే క్యాల్కులేషన్స్ను క్వాంటమ్ కంప్యూటర్స్ కొన్ని సెకండ్స్లో కంప్లీట్ చేయగలవు. అంత పవర్ఫుల్గా ఉండబోతుంది ఈ టెక్నాలజీ. అయితే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో ఏమి నేర్పిస్తారు? ఈ కోర్స్ ఎవరు చూస్ చేసుకోవచ్చు? దీనికి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? జాబ్స్, శాలరీ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కు కొత్త టెక్నాలజీ కావడంతో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వీడియోలో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్స్ అన్నీ క్లాసికల్ కంప్యూటింగ్ మీద ఆధారపడి ఉన్నాయి. మన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సర్వర్స్, సూపర్ కంప్యూటర్స్ అన్నీ కూడా బిట్స్ అనే సిస్టమ్స్ పై వర్క్ చేస్తాయి. అంటే ఒక బిట్కి 2 స్టేట్స్ మాత్రమే ఉంటాయి, 0 or 1. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ పై వర్క్ చేస్తుంది. ఇందులో క్యూబిట్స్ అనే అడ్వాన్స్డ్ యూనిట్స్ ఉపయోగిస్తారు. ఈ క్యూబిట్స్ ఒకేసారి మల్టిపుల్ స్టేట్స్లో ఉండగలవు, అంటే బోత్ వాల్యూస్ను హోల్డ్ చేయగలవు. దీనివల్ల నార్మల్ కంప్యూటర్స్కి చాలా టైం పట్టే కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ను క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా వేగంగా సాల్వ్ చేయగలవు. అందుకే ఇవి ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అండ్ హైలీ పవర్ఫుల్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కేవలం కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు. ఇది ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ, డేటా సైన్స్ లాంటి మల్టిపుల్ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ కాంబినేషన్. అందుకే ఈ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకునే స్టూడెంట్స్ ఫ్యూచర్ టెక్నాలజీస్లో ఎక్స్పర్ట్స్గా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఫ్యూచర్లో మెడిసిన్స్ ఫాస్టర్గా డెవలప్ చేయొచ్చు, క్యాన్సర్ రీసెర్చ్ మరింత ఇంప్రూవ్ అవుతుంది, సైబర్ సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఫినాన్షియల్ ప్రొడక్షన్స్ మరింత అక్యురేట్ అవుతాయి, స్పేస్ రీసెర్చ్ స్పీడ్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత పవర్ఫుల్ అవుతుంది. అంటే మన డైలీ లైఫ్ కూడా ఈ టెక్నాలజీ భారీ ఇంపాక్ట్ చూపించబోతుంది. ఇది చూస్తే ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ అవుతుందో అర్థమవుతుంది. అందుకే ప్రపంచంలోని టాప్ కంపెనీస్ క్వాంటమ్ టెక్నాలజీపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఐబిఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంటెల్, ఎన్విడియా లాంటి కంపెనీస్ ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్ పై వర్క్ చేస్తున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీపై బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. గూగుల్ ఇప్పటికే క్వాంటమ్ సుప్రీమసీ గురించి అనౌన్స్ చేస్తే మైక్రోసాఫ్ట్ కూడా క్వాంటమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డెవలప్ చేస్తుంది. ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్స్ని క్లౌడ్ ద్వారా స్టూడెంట్స్ మరియు రీసెర్చర్స్కి అందిస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తుంది. ఫ్యూచర్లో ఈ ఫీల్డ్లో హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని చెప్పొచ్చు. బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ ఇంజనీరింగ్ కోర్స్. ఈ కోర్సులో స్టూడెంట్స్కి క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంటి సబ్జెక్ట్స్ పై ట్రైన్ అవుతారు. ఇక్కడ స్టూడెంట్స్కి ఒక చిన్న అడ్వైస్. ప్రస్తుతం ఇండియాలో చాలా యూనివర్సిటీస్ బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. కానీ స్టూడెంట్స్ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది నార్మల్ ఇంజనీరింగ్ కోర్స్ కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది హైలీ అడ్వాన్స్డ్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ టెక్నాలజీ. అందుకే ఈ కోర్సును చూస్ చేసేటప్పుడు స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫ్యాకల్టీ క్వాలిటీ, కరికులం, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, రీసెర్చ్ ఫెసిలిటీస్, ఇండస్ట్రీ కొలాబరేషన్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని బెటర్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో కాన్సెప్ట్స్ చాలా డీప్గా ఉంటాయి. అందుకే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండటం చాలా ఇంపార్టెంట్. జనరల్ కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్కు దొరికినంత ఈజీగా ఈ కోర్సుకు ఫ్యాకల్టీ కూడా దొరకరు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ చదవాలని అనుకునే స్టూడెంట్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవడం చాలా అవసరం. గుడ్ ఫ్యాకల్టీ ఉంటేనే స్టూడెంట్స్కి క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అల్గారిథం, క్వాంటమ్ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఫ్యాకల్టీ స్ట్రాంగ్గా లేకపోతే స్టూడెంట్స్కి ఫండమెంటల్స్లో క్లారిటీ రావడం కష్టం అవుతుంది. అలాగే కరికులం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. అందుకే అవుట్డేటెడ్ సిలబస్ ఉన్న యూనివర్సిటీస్ కంటే ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం ఉన్న యూనివర్సిటీస్ను ప్రిఫర్ చేయాలి. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఇంటిగ్రేషన్ ఉందా లేదా అనేది కూడా స్టూడెంట్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్లో ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. కేవలం
థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు. స్టూడెంట్స్కి కోడింగ్ ప్రాక్టీస్, సిమ్యులేషన్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ల్యాబ్ ఎక్స్పోజర్, రియల్ టైమ్ అప్లికేషన్స్ పై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందుకే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్న యూనివర్సిటీస్ను స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకునే ముందు స్టూడెంట్స్ యూనివర్సిటీ రెప్యుటేషన్, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్, ల్యాబ్ ఫెసిలిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్ సపోర్ట్, ఇండస్ట్రీ టైఅప్స్ అన్నీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సరైన గైడెన్స్ తీసుకొని యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో గ్రేట్ కెరీర్ ఆపర్చునిటీస్ పొందవచ్చు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ. జాయిన్ అయ్యే ముందు సరైన డెసిషన్ తీసుకునే స్టూడెంట్స్ రేపటి టెక్నాలజీ లీడర్స్గా మారే అవకాశం ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కేవలం థియరీ బేస్డ్ కోర్స్ కాదు. ప్రాక్టికల్ లెర్నింగ్, కోడింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కోడింగ్ ఇష్టపడేవారు, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకునేవారు, రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ ఫీల్డ్లో కెరీర్ చేయాలనుకునేవారు ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగుంటే మాత్రమే ఈ కోర్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సరే, ఇదంతా పక్కన పెడితే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది కదా, మరి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే ఫర్ షూర్ ఎస్ ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఫీల్డ్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ ఉండటంతో పాటు ప్రస్తుతం ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నారు కాబట్టి స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐటీ కంపెనీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్, స్పేస్ ఏజెన్సీస్, బ్యాంకింగ్ సెక్టార్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, డిఫెన్స్ సెక్టార్, ఫార్మాక్యూటికల్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ లాంటి వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రొఫెషనల్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఈజీ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ రివల్యూషన్లో ఆంధ్రప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా అమరావతిలో డెవలప్ అవుతున్న ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ అయిన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హ్యూజ్ అటెన్షన్ పొందుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతిని ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీస్లో కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్మెంట్పై భారీ ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇండియాతో పాటు యుఎస్ఏ, కెనడా, జర్మనీ, యూకే, జపాన్ వంటి కంట్రీస్లో కూడా క్వాంటమ్ ప్రొఫెషనల్స్కి హ్యూజ్ డిమాండ్ రావడం ఆల్మోస్ట్ సర్టైన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అంతకంటే పెద్ద రివల్యూషన్ తీసుకురాబోతుంది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ ట్రెడిషనల్ కోర్సెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు, కానీ ఫ్యూచర్ టెక్నాలజీస్ను ఎర్లీ స్టేజ్లో నేర్చుకునే స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఫ్యూచరిస్టిక్ కెరీర్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.